ప్రశ్న ax పవర్ 4 ప్లస్ bx క్యూబ్ ప్లస్ cx స్క్వేర్ ప్లస్ dx ప్లస్ e బహుపదికి x స్క్వేర్ మైనస్ 1 కారణాంకం అయితే a ప్లస్ c ప్లస్ e ఈజ్ ఈక్వల్ టు b ప్లస్ d ఈజ్ ఈక్వల్ టు 0 అని చూపండి. జవాబు ఈ ప్రశ్నలో ఇచ్చిన బహుపదిని f of x అనుకుందాం. f of x ఈజ్ ఈక్వల్ టు ax పవర్ 4 ప్లస్ bx క్యూబ్ ప్లస్ cx స్క్వేర్ ప్లస్ dx ప్లస్ e బహుపదికి కారణాంకంగా ఇచ్చిన x స్క్వేర్ మైనస్ 1 ని g of x అనుకుందాం. g of x ఈజ్ ఈక్వల్ టు x స్క్వేర్ మైనస్ 1. ఈ x స్క్వేర్ మైనస్ 1 అనేది a స్క్వేర్ మైనస్ b స్క్వేర్ రూపంలో ఉంది. a స్క్వేర్ మైనస్ b స్క్వేర్ అంటే దాని విలువ ఎంత? a ప్లస్ b ఇంటూ a మైనస్ b. అలాగే ఇప్పుడు దీన్ని ఏం రాసుకోవచ్చు? x స్క్వేర్ మైనస్ 1 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు x ప్లస్ 1 ఇంటూ x మైనస్ 1 అంటే g1 ఆఫ్ x ఈజ్ ఈక్వల్ టు x ప్లస్ 1 అనుకుందాం. అలాగే g2 ఆఫ్ x ఈజ్ ఈక్వల్ టు x మైనస్ 1 అనుకుందాం. అంటే ఇప్పుడు ఇచ్చిన బహుపదికి x ప్లస్ 1 మరియు x మైనస్ 1 అనేవి రెండు కారణాంకాలు అవుతాయి. ఇప్పుడు ముందు g1 ఆఫ్ x ని తీసుకుందాం. g1 ఆఫ్ x ఈజ్ ఈక్వల్ టు x ప్లస్ 1. శేష సిద్ధాంతం ప్రకారం g1 ఆఫ్ x ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది. అంటే x ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0. ఈ ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు అవతలికి వెళ్తే మైనస్ 1 అవుతుంది. అప్పుడు మనం ఎలా రాసుకోవచ్చు? x ఈక్వల్ టు మైనస్ 1. ఈ వచ్చిన x ఈక్వల్ టు మైనస్ 1ని ఇచ్చిన బహుపది f ఆఫ్ x లోని x ప్లేస్ లో ప్రతిక్షేపిస్తే మనకి ఎలా వస్తుంది అంటే f ఆఫ్ మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు a ఇంటూ మైనస్ 1 పవర్ 4 ప్లస్ b ఇంటూ మైనస్ 1 పవర్ క్యూబ్ ప్లస్ c ఇంటూ మైనస్ 1 పవర్ స్క్వేర్ ప్లస్ d ఇంటూ మైనస్ 1 ప్లస్ e ఈజ్ ఈక్వల్ టు 0. 0 ఎందుకంటే x ప్లస్ 1 అనేది కారణాంకం కాబట్టి. ఇప్పుడు a ఇంటూ మైనస్ 1 పవర్ 4 దాని విలువ ఎంత వస్తుంది? a. అలాగే b ఇంటూ మైనస్ 1 పవర్ క్యూబ్ దాని విలువ మైనస్ b ప్లస్ c ఇంటూ మైనస్ 1 హోల్ స్క్వేర్ దాని విలువ c మైనస్ d ప్లస్ e ఈజ్ ఈక్వల్ టు 0. ఇప్పుడు దీన్ని ఎలా రాసుకోవచ్చు అంటే a ప్లస్ c ప్లస్ e మైనస్ b మైనస్ d ఈజ్ ఈక్వల్ టు 0. ఈ మైనస్ b మైనస్ d ని ఈజ్ ఈక్వల్ టు అవతలి తీసుకెళ్తే ప్లస్ b ప్లస్ d అవుతాయి. అది ఎలా అంటే a ప్లస్ c ప్లస్ e ఈజ్ ఈక్వల్ టు b ప్లస్ d. దీన్ని ఈక్వేషన్ 1 అనుకుందాం. ఇప్పుడు g2 ఆఫ్ x ని చూద్దాం. g2 ఆఫ్ x ఇది g2 ఆఫ్ x ఈజ్ ఈక్వల్ టు x మైనస్ 1. శేష సిద్ధాంతం ప్రకారం g2 ఆఫ్ x ఈక్వల్ టు 0 అవుతుంది. అంటే x మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0. ఈ మైనస్ 1ని ఈజ్ ఈక్వల్ టు అవతలి తీసుకెళ్తే ప్లస్ 1 అవుతుంది. అంటే x విలువ ఎంత వస్తుంది? x ఈక్వల్ టు 1. ఈ వచ్చిన x ఈక్వల్ టు 1ని ఇచ్చిన బహుపది f ఆఫ్ x లోని x ప్లేస్ లో ప్రతిక్షేపిస్తే మనకి ఎలా వస్తుంది అంటే f ఆఫ్ 1 ఈజ్ ఈక్వల్ టు a ఇంటూ 1 పవర్ 4 ప్లస్ b ఇంటూ 1 పవర్ క్యూబ్ ప్లస్ c ఇంటూ 1 పవర్ స్క్వేర్ ప్లస్ d ఇంటూ 1 ప్లస్ e ఈజ్ ఈక్వల్ టు 0. 0 ఎందుకంటే x మైనస్ 1 అనేది ఇచ్చిన బహుపదికి కారణాంకం కాబట్టి. ఇప్పుడు దీని విలువ ఏమవుతుంది? a ఇంటూ 1 పవర్ 4 అంటే దాని విలువ a ప్లస్ b ఇంటూ 1 పవర్ క్యూబ్ దాని విలువ ఏమవుతుంది? b ప్లస్ c ఇంటూ 1 పవర్ స్క్వేర్ దాని విలువ c ప్లస్ d ప్లస్ e ఈజ్ ఈక్వల్ టు 0. ఇప్పుడు దీన్ని మనం ఎలా రాసుకోవచ్చు? a ప్లస్
సి ప్లస్ ఈ, దీన్ని ఒక బ్రాకెట్లో రాసుకుందాం, ప్లస్ బి ప్లస్ డిని ఇంకో బ్రాకెట్లో రాసుకుందాం ఈజ్ ఈక్వల్ టు 0. దీన్ని ఈక్వేషన్ 2 అనుకుందాం. ఇప్పుడు ఈక్వేషన్ 1ని ఈక్వేషన్ 2లో ప్రతిక్షేపిస్తే మనకు ఎలా వస్తుంది అంటే a ప్లస్ సి ప్లస్ ఈ విలువ ఎంత, బి ప్లస్ డి. ఇక్కడ బి ప్లస్ డి రాసుకుందాం, ప్లస్ బి ప్లస్ డి ఈజ్ ఈక్వల్ టు 0. బి ప్లస్ డి ప్లస్ బి ప్లస్ డి అంటే 2 ఇంటూ బి ప్లస్ డి ఈజ్ ఈక్వల్ టు 0. ఈజ్ ఈక్వల్ టు రెండు పక్కల 2 పెట్టి డివైడ్ చేస్తే మనకి ఎంత వస్తుంది, బి ప్లస్ డి ఈజ్ ఈక్వల్ టు 0 వస్తుంది. ఇప్పుడు దీన్ని ఈక్వేషన్ 3 అనుకుందాం. ఇప్పుడు ఈక్వేషన్ 3ని ఈక్వేషన్ 1లో ప్రతిక్షేపిస్తే మనకి ఎలా వస్తుంది, ఏ ప్లస్ సి ప్లస్ ఈ ఈజ్ ఈక్వల్ టు 0 వస్తుంది. అంటే ఈ రెండింటి బట్టి మనం ఎలా రాసుకోవచ్చు, ఏ ప్లస్ సి ప్లస్ ఈ ఈజ్ ఈక్వల్ టు బి ప్లస్ డి ఈజ్ ఈక్వల్ టు 0 అని రాసుకోవచ్చు. ఇదే మనకు కావాల్సిన జవాబు. వచ్చే వీడియోలో మరికొన్ని ఉదాహరణలు చూద్దాం.